హలో అందరికీ ఈరోజు ఈజీగా కడాయిలో వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. దీనికోసం అరకప్పు పచ్చి బఠానీ, అరకప్పు కట్ చేసిన బీన్స్, అరకప్పు బంగాళదుంప ముక్కలు, అరకప్పు క్యారెట్ ముక్కలు, సగం కాలీఫ్లవర్ చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని వేడి నీటిలో వేసి తీసుకోవాలి. కారం, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, వేయించిన జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పెరుగు వేసుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలపాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేంత వరకు కలిపేసుకుని దీన్ని ఇలా ఒక గంట సేపు మ్యాగ్నేట్ చేయాలి. ఒక గిన్నెలో 2 లీటర్ల నీళ్ళు తీసుకుని అందులో బిర్యానీ స్పైసెస్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఒక నిమ్మ చెక్క రసం కూడా పిండుకుని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. దీన్ని హైలో పెట్టి నీళ్ళు మసలు కాగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న 2 గ్లాసుల బాస్మతి రైస్ వేసుకోవాలి. పక్కనే కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ వేయాలి. అవి కొంచెం వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిలికల కింద కట్ చేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ రాగానే 3 పచ్చిమిరపకాయలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 చిన్ని టమాటాలని ముక్కల కింద చేసి వేసుకోవాలి. టమాటా స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించి అందులో ముందుగా మ్యాగ్నేట్ చేసిన మిశ్రమాన్ని వేసేయాలి. దీన్ని సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు స్లోగా ఉడికించాలి. దాంట్లో అవసరమైతే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక 70% ఉడికించుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో లేయర్స్ కింద వేసుకోవాలి. ఎసురు కాగుతున్నప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండడం వల్ల రైస్ చూడండి ఎంత వైట్గా వచ్చిందో. ఇలా మొత్తం రైస్ అంతటిని దీంట్లో వేసేసుకుని కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా తరుగు, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని పైన మొత్తం కవర్ అయ్యేలాగా టిష్యూస్ వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే లోపలున్న ఆవిరి మొత్తం బయటకు పోకుండా బాగా దమ్ అవుతుంది. తర్వాత లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ సిమ్లో, ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ ఆపేయాలి. ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ వదిలేసి తర్వాత ఓపెన్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయ్యాయి. రైస్ కూడా పొడిపొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. దీనికి కాంబినేషన్ కింద ఆనియన్ రైతా చేశాను. దాంతో కలుపుకొని తింటే చాలా టేస్టీగా అనిపించింది. సేమ్ చికెన్ బిర్యానీ టేస్ట్ లానే అనిపించింది, కానీ చికెన్ ముక్కలే లేవు. బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.